అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో మరి కొండపల్లి దైవదాసులు సాక్ష్యాన్ని అందిస్తారు. చిన్న మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం సాక్ష్యంలోకి ప్రవేశించక ముందు వాక్యం ఒక మాట చదువుకుందాం. 33వ అధ్యాయము 29వ వచనం. 33:29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి, మా పితరుల దేవా, మాకు దేవుడిగా ప్రభువుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. దేవా, కనికరించి సహాయం చేయమని, కృప చూపించమని. దేవా, ప్రత్యక్షంగా పరోక్షంగా మీరే మాట్లాడండి. దేవా, మరి వాక్యానికి వస్తున్నా నీ సేవకుల్ని క్షేమంగా తీసుకురండి. కొద్ది సమయం నాయన ప్రభా, మీరే నాలో ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. చాలా మంచిది. దేవుని యొక్క పిల్లలమైన మనం ఇంతకుముందు చెప్పిన సాక్ష్యం చాలాసార్లు విన్నారు. విన్నవాళ్ళు చేయెత్తండి ఒకసారి. మేము విన్నాం అన్నవాళ్ళు సగం చేయెత్తుతున్నారు. దేవుడు సాంతం పెద్దసి ఇచ్చారు. అయితే ఆ సాక్ష్యం అంతా చెప్పడానికి సమయం చాలదు కనుక దించేయండి. దీని పడే క్రమం మాత్రం చాలా బాగా పాటిస్తున్నారు. రూపసన్న గారు ఎత్తమన్నాను కదా, మళ్ళీ దింపేదాకా ఉంచుదామని ఆయన అట్ట ఉంచుతున్నాడు, అందరూ చూడాలని. సరే, ఆ సాక్ష్యంలో ఒక చిన్న బిట్టు చెప్తాను, ఎందుకంటే అంతా చెప్పడానికి టైం చాలదు కనుక. మీరు విన్నారు ఇంతకుముందు, అయితే ఈయనని బిట్టు చెప్తా మీకు. మన బెనర్జాన చెప్తారు, ఆయన అన్న ఎప్పుడు చెప్పినా కొత్తగానే ఉంటుందని అంటాడు. ఆ కొత్త బిట్టు మీరు ఎప్పుడు వినలేదు, కానీ ఇప్పుడు వింటారు. ఇది ఎప్పుడుదంటే 93వ సంవత్సరానికి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఎక్కడిది? 93 నుంచి 2025 వరకు చెప్తా. చూడండి, 10 లేదా 15 నిమిషాలే, ఎక్కువ టైం కూడా నాకు చెప్పలేదు, ఎక్కువ టైం కూడా చెప్పకూడదు. అదేంటంటే దేవునిలోకి నడిచే కొత్త అన్నమాట. అది దేవుని మాటలు అప్పుడప్పుడే వింటున్నాను. మొట్టమొదటిగా మన బెతెస్దా అన్న వాళ్ళ అమ్మగారు చెప్పారు 92వ సంవత్సరం. 93వ సంవత్సరం జంక్షన్లో యేసురత్నం అన్నని పద్మశాలిలు, ఆయన మనిషి దొరికితే ఎలాంటోడికైనా సువార్త చెప్పకుండా విడిచిపెట్టాడు. ఆయన టైలర్ గారు, కుట్టే బట్టలైనా పక్కన పెడతాడు, కానీ వచ్చిన మనిషిని మాత్రం విడిచిపెట్టకుండా చెప్తాడు. మరి ఆయన ఈ రోజున లేడు మన దగ్గర, ఉంటే ఒకసారి ఆయన పట్టుకొచ్చేవాడిని. పరలోకానికి వెళ్ళిపోయాడు, కొన్ని సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆయన ఆ సంవత్సరం నాకేం చెప్పారంటే, బాబు వింటున్నారా? లేదు, నాకు తెలుస్తుంది, అటు ఇటు చూడకూడదు, నా ఇంకా చూడాలి. మీరు మనుషులు ఇక్కడ ఉన్నారు, మీ మనసు ఇక్కడ లేదు. ఉన్నానంటే ఎట కుదురుద్ది? ఊరికి తలకాయలు కనపడితే కాదు, మీ మనసు, మీ మైండు నేను చెప్పే మాటల మీద ఉంచితేనే మీకు తెలుస్తుంది. ఇందాక లేడు పిల్లోడు ఉన్నాడు, నాకంటే లావు ఉన్నాడు, అంటే పడిపోతాడు. బయట నన్ను పిలిచి మరీ చెప్పాడు, నాకు నీ సాక్ష్యం నేను వినాలి, మేము తెలుసుకోవాలి అని అన్నాడు. అతని కొరకన్నా నేను ప్రార్థన చేసుకుని నిలబడ్డాను, అతని లేకుండా వెళ్ళిపోయాడు.
తర్వాత చూపిస్తాను, మీ అందరు కూడా అతను చూస్తే జడుచుకుంటారు కూడా, నాకంటే లావు ఉంటాడు. సరే, ఆ సంవత్సరం అన్న ఏం చెప్పారంటే, నేను జంక్షన్లో లారీ సర్వీసింగ్ చేసుకుని పూజ అంతా చేయించుకుని వెళ్ళిపోతుండగా ఆయన సెంటర్లోనే ఆయనది, మీరు ఎప్పుడైనా జంక్షన్ వెళ్ళేటప్పుడు ఇటలరావు బొంకు అని ఉంటుంది, బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఆ బొంకు. ఆ బొంకుకి ఆపోజిట్లో మేడ మీద ఆయన టైలరింగ్ షాప్. ఇటు వెళ్ళే వాళ్ళని చూస్తాడు, అటు ఇచ్చే వాళ్ళని చూస్తాడు. ఆయన ప్రేరేపణ కలిగితే ముందే దిగి వాళ్ళకి సువార్ చెప్పి మళ్ళా టైలరింగ్ పని చేసుకుంటుంటాడు. అలాంటి వ్యక్తి నాకు మొట్టమొదటిగా మన బెతస్థానం వాళ్ళ అమ్మ చెప్పింది, రెండవదిగా గుడివాడ మోహన్ రావు అన్న చెప్పారు. ఈ ఇద్దరు వదలతలేదని జంక్షన్ బారిపోతే అక్కడ అన్న మన బెనర్జీ అన్న అంకి 7 సహోదరులు పట్టుకున్నాను. నన్ను 7 సహోదరుల్లో ఈ యేసురత్నం అన్న ఆయన్ని ఈ 6 నేను వదిలించుకోవచ్చు, కానీ ఆయన మాత్రం నిద్రపోయినా కల్లోనైనా వచ్చి చెప్తాడు ఆయన, అలాంటి వాడు. కనుకని ఆయన వెళ్ళేటప్పుడు ఏమన్నాడంటే, దేవుడు నీకు ఒక మంచి మాట చెప్పాలన్నారు, అది నీకు చెప్తున్నాను, ఈ డ్యూటీలో ఖచ్చితంగా నువ్వు ఎంతో కొంత దేవుణ్ణి తెలుసుకుంటావు అని చెప్పాడు నాకు. చెప్తే సరే ఏంటని చెప్పి అడిగాను. నేను చెప్పిన మాటల్లో మీరు చెప్పండి అన్నాడు. సరే ఏం చెప్తాడో నేను ఏం చెప్పాలని ఆ మాటలు ఏం చేశానంటే, ఆయన చెప్పే ప్రతి మాట కూడా విన్నాక ఆయన ఇంకో మాట ఏమన్నాడంటే, దీన్ని బట్టి నువ్వు డ్యూటీ అంతా చెప్పుకుంటూ వెళ్ళాలన్నాడు. ప్రార్థన. ఏం ప్రార్థన అంటే, నీకు మార్గములు ఏదన్నా ఆపద వచ్చినా, ఆరోగ్య విషయంలో ఏమన్నా బాధ కలిగినా ఒకే ఒక ప్రార్థన చేయాలి అన్నాడు. ఒక ప్రార్థనే కదా అని చెప్పి నేను కూడా దాన్ని ఎట్లా తీసుకున్నానంటే హేళనగా తీసుకున్నాను. అప్పుడు సరే ఆయన ఏమి నేర్పాడంటే, బాబు తిరగండి అటు ఇటు, మీకు ఎన్ని పనులలో కూర్చోండి, పరలోకం నుంచి పోనొత్తి వెళ్ళండి, కానీ ఇక్కడ తిరుగుతారు ఎందుకు? పరలోకం నుంచి పోనొత్తి వెళ్ళాలి, తప్పదు. ఇక్కడ పనులు పెట్టుకుని తిరగవద్దు మీరు. చాలా ఇదిగా ఉంటుంది నాకు, చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను మీకు. ఎప్పుడు ఎన్నడూ చూడని ప్రదేశాలు మీరు ఎప్పుడు రాలా, వస్తే మాకు తెలిసినా అంటారు ఇప్పుడే. అలాంటి వాళ్ళు మీరు తిరక్కండి. అప్పుడు ఆయన యేసు ప్రభువా, నేను పాపిని, మొట్టమొదటిగా నాలో నేను నవ్వుకున్నాను. నేను పాపిని ఏంటి, నేను నవ్వుకున్నాను నిజమే. మళ్ళీ ఏమనంటే ఆయన పాపం బాధపడతాడని ఆయన ముందు సీరియస్గానే ఉన్నాను. అట్లా నేర్పి ఏమన్నానంటే, నీకు ఒంటిలో ఏమన్నా బాధ వస్తే నువ్వు డాక్టరులో పరమ డాక్టర్ అంట కదా, నాకు ఇప్పుడే స్వస్థత కార్యం చెయ్యి అని ఇట్లా అడుగు అని అన్నాడు. వాస్తవంగానే చెప్పాలంటే అప్పటికి చాలా రకాల మెడిసిన్ నా దగ్గర ఉండేది. ఈ ఎడమ డొక్కలో ఎప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉండేది. మా అమ్మకు కూడా మా నాన్నకు కూడా ఇప్పుడు చెప్పుకోలేండి, ఎప్పుడు చెప్పు, నేనే అనుభవించేవాడిని ఆ బాధ వచ్చినప్పుడు ఏదో ఒక నూతిలో దూకి చచ్చిపోవడం, లేదా క్లీనర్గా ఉన్నప్పుడు వెళ్ళే లారీ దూకి చచ్చిపోవాలనిపించేది. అంత భయంకరమైన స్వాదన అనిపించింది. మా అమ్మకి చెబితే చూపిస్తారు కానీ డబ్బులు లేవు, మా నాన్నకి చెబితే తిడతాడు, డబ్బులు లేవు. తింటాకే లేనప్పుడు చూపిస్తాను, ఎక్కడి నుంచి వస్తాయి? అర్థమైందో? ఒక్క ఆయన కష్టపడాలి, 6 పిల్లలు బతకాలి, మా అమ్మతో 7. ఇలాంటి కండిషన్లో ఉన్న టయాల్లో దేవుడు అంచెలంచెలుగా నన్ను లారీకి అలవాటు చేశాడు. ఆయన నేర్పిన ఆ మాట నాకు ఎక్కడ పనిచేసిందంటే, బీహారు రావులపాలెంలో అరటికాయల లోడు ఎత్తుకున్నాం, పచ్చి అరటికాయల లోడు. బీహారు పాట్నాలో సగం దిగాలి, నేపాల్లో సగం దించాలి, ఈ 2 సార్లు దించాలి. డ్రైవర్ నేనే. మా బామ్మరిది మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు వాడు క్లీనర్గా వచ్చాడు. ఆ ట్రిప్పే నాకు. వెళుతూ రావులపాలెంలో లోడ్ చేసుకుని వెళ్తూ ఉండగా జంచెట్టుపూరి వెళ్ళిపోయాము. బీహారు ఎంటర్ అయింది. అక్కడ ఒక హోటల్ కాడ ఆఫ్ చేసి టిఫిన్ లైట్ చేసి దరిదాపుగా 10-11 గంటలకు అక్కడి నుంచి బయలుదేరాక రాంచీ రామ్గఢ్ అని
ఈ రెండు ఊర్ల మధ్యన భయంకరమైన పెద్ద ఘాటు ఉంటుంది. ఘాటు రోడ్డు అది. అంటే ఒక బండికి ఎక్కువ ఉంటుంది ఆ రోడ్డు, రెండు బళ్ళకి తక్కువ. రెండు బళ్ళు క్రాస్ అవ్వాలంటే పేపర్ కటింగ్ ఉంటుంది. అదే కటింగ్ ఇప్పుడు మన వ్యాన్ కూడా కట్ చేస్తుండే అన్నోళ్ళు అంటుంటారు. ఎంత ప్రాణభయమో, సొంత ప్రాణం అయినట్టు. చూడండి, అలాంటి రోడ్లో వెళుతూ ఉన్నప్పుడు నాకు ఈ బాధ ఉందని చెప్పాను కదా. ఏడొకలు ఇక్కడ లేరు, అడు చూస్తున్నారు, మీకు చెప్పలేరు. ఆ బాధకి నేనేమన్నానంటే ఈ నేర్పిన మాటలు గుర్తొచ్చినాయి. బాగా ఎండ, మే నెల, బాగా గాలుపు తోలుతూ ఉంది. ఆ ఘాటు దిగుతూ ఉన్నాను. ఘాటు అంటే అది మామూలు ఘాటు కాదు, దరిదాపుగా 1700 అడుగుల ఎత్తులో వెళ్ళాలి లారీ, అంత పెద్ద ఘాటు. ఏమన్నా జరిగితే కింద హెలికాప్టర్ వేసుకుని దిగడం తప్ప లోయలోకి మామూలుగా దిగలేరు, ఖైమా అయిపోతుంది అనమాట. ఆ ఘాట్లో వచ్చింది నాకు ఆ బాధ. ఆ పార్టీలు 3 ఉన్నారు, ఆ సరుకు సంబంధించిన వాళ్ళు, మేమిద్దరం, మొత్తం 5. తోలేది నేనే. తోలుతూ ఉన్నప్పుడు ఇది ఎలాంటి ఘాటి అంటే ఇలా రైట్ కట్ చేసిన వెంటనే మళ్ళీ లెఫ్ట్ కట్ చేసి వెంటనే మళ్ళీ రైట్కి, వెంటనే మళ్ళీ లెఫ్ట్. 170 మెలుకులు ఉంటాయి ఆ ఘాట్ రోడ్లో. ఈలోపు వెనక ఎన్ని బళ్ళు వస్తాయో తెలీదు, ఎదురుగా ఎంతమంది వస్తారో తెలీదు, పక్క నుంచి దొంగలు ఎంతమంది వస్తారో కూడా షడాలను పరిగెత్తు వస్తారు రోడ్డుకి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేను. నాకు బాధ అనుభవిస్తూనే ఉన్నాను. నా సొంతంగా మందులు వాడుతూనే ఉన్నాను, కానీ తగ్గలేదు. అప్పుడు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఏమన్నానంటే, యేసు ప్రభువా, నేను వచ్చేటప్పుడు జంక్షన్లో పలానా ఆయన నీ గురించి చెప్పాడు, నాకైతే తెలీదు, నువ్వు డాక్టర్ అంట కదా. ఇప్పుడు దాకా నేనేం చేస్తున్నా, నేను ఇవన్నీ చెప్తున్నాను, మందులు డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. మరి నువ్వు ఎక్కడున్నావో, ఏ డాక్టరో నాకైతే తెలియదు, కానీ నువ్వు వచ్చి ఇప్పుడు నన్ను బాగు చేస్తే, ఎందుకంటే ఇంకా కన్ను కూడా మూతపడిపోతుంది, ఎక్కడెక్కడ నరాలు సచ్చడిపోతున్నాయి, చెమటలు పట్టేస్తున్నాయి. ఈ క్లీనరు మా బామరిది నిద్రపోతున్నాడు, ఈ పార్టీలు కూడా నిద్రపోతున్నారు. నేను ఒక్కడే మేలుకుని ఉన్నాను, ఒక్కడే తోలుతున్నాను. వీళ్ళకి చెప్తామంటే మరి మావాడికి ఇచ్చి పక్కకు తప్పుకుందామన్నా ఈలోపు చాలా ట్రాఫిక్ అయిపోద్ది, అక్కడ ఆపకూడదు అసలు బండి, అక్కడ ఆపితే కొట్టేస్తారు మనం. అలాంటి పరిస్థితిలో నేను దేవుణ్ణి, యేసు ప్రభువుని ఆ 2 మాటలు ప్రార్థన చేశాను. ఆ 2 మాటలు ప్రార్థన చేస్తే షడాలని అట్లా మేఘాలు బాగా ముబ్బట్టినాయి. బాగా మే నెల అది, అప్పుడు అసలు వర్షాలు పడతాం కానీ మబ్బు పడతాం కానీ ఏం జరగదు. బాగా మేఘాలు నా లారీ మీదకి దిగేసినాయి, చీకట్లు కమ్మేసేసినాయి. లైట్లు వేసాను, ఆ బాధలు ఉండి కూడా లైట్లు వేసి దిగుతూనే ఉన్నాను. ఇంకా ఒక 70 దిగాను, కానీ ఇంకో 100 మెలుకులు ఉన్నాయి, 170 మెలుకులు. అది ఏ మాత్రం కూడా తేడా వస్తే ఇంకా లోయలోకి వెళ్ళిపోద్ది బండి. ఈ 5 చచ్చిపోతాం, మా లారీ కూడా ముక్కలు అయిపోద్ది. దేవాది దేవుడు ఆ మాట ఎప్పుడైతే అడిగానో, ఇంత ఉంది తన హస్తం ఆ మేఘాలలో నుంచి బంగారు కలర్లో ఉంది, అది నాకు ఇప్పటికీ గుర్తే. అలా షడాలని అంటే చాలా స్పీడ్గా మొత్తమే నాకు ఏ పక్కనైతే నొప్పి ఉందో ఆ తిన్నగా వచ్చి ఆ డొక్కలో ఇలా పట్టుకుని గట్టిగా లాక్కుని వెళ్ళిపోయింది. ఈ రోజుకి నాకు ఆ నొప్పి లేదు. దాని గురించి ఎప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నట్టు కూడా నాకు తెలియదు. ఈ రోజుకి లేదు, 93 నుంచి ఇప్పుడు వరకు. అప్పుడు నాకు దేవుని మీద, యేసు ప్రభువు మీద, ఈయన చెప్పిన వాటి మీద విశ్వాసం కలిగింది కొంచెం. సరే, అక్కడతోటి నేనేమవ్వాలి ఇప్పుడు? బాగు చేసిన ఆయన నమ్మాలా వద్దా? డిఎస్పి రవి అన్న గారు చెప్పండి. ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే వీళ్ళంతా అట్టట్టు పోతున్నారు, కానీ మీరు చెప్పండి. మీరు సూటిగా చూస్తున్నారు. నా ఇంకా కొంతమంది చూస్తారు, అందరూ చూడరు. సరే వినండి, పోనీ నవ్వులాటలుగా ఉంది. సరే, ఎలాగోలాగా ఏం బాధపడకండి. ఎలాగోలాగా కిందకి దిగిన తర్వాత, ఎందుకంటే ఆ దేవాది దేవుడు వచ్చారు, ఆ నొప్పిని అలా పట్టుకుని
ఈ చేతులు ఇలా పంపించేసి డొక్కలోకి ఆ గెడ్డను లాక్కుని వెళ్ళిపోయాడు ఆయన. ఆ చెయ్యి వెళ్ళిపోవటం కూడా మేఘాల్లో నాకు తెలుసు. ఇది కళ్ళు మూసుకుని కలగంటం కాదు, ఇది నేను డైరెక్ట్ చూశాను ఆ చేతిని. ఎవరో తెలియదు, వీళ్ళంతా నిద్రపోతున్నారు, నేనే తోలుతున్నాను లారీ తోలుతున్నా. అది తీసుకుని వెళ్ళిన వెంటనే నాకు ఒంటిలో ఎంత సంతోషం వేసిందంటే చెప్పలేనంత ఆనందం. ఎంత బాధపడ్డానో అంత సంతోషంగా ఆ 100 మెలుకులు కూడా దిగేశాను. దిగిన తర్వాత ఆ ఘాటు దిగిన తర్వాత 3 గుళ్ళు ఉంటాయి. ఒకటేమో క్రిస్టియన్, ఒకటేమో అక్కడ పొలిమేర సంబంధించిన ఒక గుడి ఉంటుంది, ఇంకోటేమో ఏదో ఉంటుంది ముస్లిమ్స్ అనుకుంటా. ఈ 3 గుళ్ళు ఉంటాయి. ఈ 3 గుళ్ళకి మధ్యన ఉన్నది పొలిమేర సంబంధించిన గుడి. ఆ గుడి దగ్గరికి తిన్నగా తీసుకెళ్ళి లారీ తిన్నగా తీసుకెళ్ళి ఆ గుడి ముందు పెట్టి నిలువు మోకాళ్ళు వేసి, అమ్మా నీకు నమస్కారం, నువ్వే ఘాట్లో నన్ను బాగు చేసావు అన్నా. సునీతక చేసింది ఎవరు? యేసు ప్రభు. నేను మాట్లాడితే ఎవరితో? పొలిమేర, సిగ్గుపడకుండా చెప్పండి, పొలిమేర శక్తితో మాట్లాడా. కరెక్ట్గా అక్కడి నుంచి బయలుదేరి 5 కిలోమీటర్లు వెళ్ళాను. 5 కిలోమీటర్లు వెళ్ళాను. అప్పుడు ఓట్లు ఎలక్షన్ నాకు బాగా గుర్తు. ఆ ఓట్ల ఎలక్షన్ గుంటూరామ కలెక్టర్ని అక్కడ వేసారు. ఈమె జీబులతో పోలీసు వాళ్ళతో వస్తా ఉంది నా వెనకమాల. అసలు వాళ్ళకి నాకు సంబంధమే లేదు, నా మార్జిన్ నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఆమె కొంచెం లేటుగా వెనక వస్తుంది. ఆమెకు ముందు ఒక జీబు, పోలీస్ జీబు వచ్చింది. మొత్తం ఏం చేశారంటే ఇట్లా అడ్డం తిప్పేసేసి నా లారీకి అడ్డం పెట్టేశారు. అడ్డం పెట్టడమే 2-3 కానిస్టేబుల్ దిగొచ్చి ఆ డోర్ లాగేసేసి డోర్లోంచి నన్ను కిందకి లాగి రోడ్డు మీద పడేసేసి ఎలకింతలుగా పడిపోయాను. ఆ బూటు కాళ్ళు ఎంత గట్టిగా ఉంటాయి చెప్పరు. ఇప్పుడు మనకి అనుభవించాను నేను ఆ రోజు. ఇది జోక్ కాదు, నేను చెప్తున్నాను. నా ఈపు మీద వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా డ్యాన్స్ చేశారు, అరిచేతులు, ఈ చేతులు కూడా తొక్కేశారు. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆ బలహీనత, నొప్పి వచ్చినప్పుడు కొంచెం బాధపడుతుంటా. అయితే దేవుని కృపను బట్టి దేవుడు ఎప్పటికప్పుడే నాకు ఆ బలహీనత తొలగిస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి వెనక వరకు కాళ్ళ వరకు తొక్కేశారు అనమాట, బాగా తొక్కేశారు. నోటంట రక్తం కారుతుంది, అంత దక్క తడిసిపోయింది. కింద తార్ రోడ్డు కాలుతుంది, పైన ఎండ, చుట్టూ వడగాళ్ళు. ఇలాంటి కండిషన్లో నేను ఉన్నప్పుడు మరి ఇక మా బామ్మరిది ఏమో ఇది చూసి, మా బామ్మరిది అరటికాయలకు సంబంధించిన పార్టీ కూడా లెఫ్ట్ సైడ్ డోర్ తీసుకుని వీళ్ళు మొత్తం పారిపోయారు. నేను ఒక్కనే ఉండిపోయాను. అక్కడ ఉన్నది ఎవరంటే నేను ఒక్కడిని. ఇప్పుడు ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది నా ప్రాణం. అంటే కోమాలోకి వెళ్ళిపోయి ఇంకా చనిపోయే స్థితిలోకి జారిపోతూ ఉన్నాను. ఎవరో తెలీదు పైనుండి నా ప్రాణాన్ని అలా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మళ్ళీ ఆయన చెప్పిన మాట మళ్ళీ గుర్తొచ్చి ఏ బాధ ఉన్నా కానీ దేవుడు సాయం చేస్తాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళని ఏమీ చేయలేదు, వీళ్ళు నన్ను ఎందుకు తొక్కారు అని ఆ పరిస్థితిలో ఉండి, యేసు ప్రభువా ఘాట్లో బాగు చేసావు, ఇక్కడెందుకు కొట్టించావు అని అన్నాను. నిజమండి, ఇట్టగా అడిగితే మళ్ళీ అదే మేఘాల్లోంచి ఆయన స్వరం నాకు ఏమైనా పడిందంటే, ఘాటులో బాగు చేసింది నేను, నువ్వు డైరెక్ట్ నన్ను నమ్మాలి కదా, మధ్యలో మరి అక్కడ ఆగి ఆ గుడికాడ మోకరించి నువ్వేం చెప్పొచ్చావు, అందుకని నీకు బుద్ధి రావడానికి శిక్షించా. మంచి మాట చెప్పారు, అందుకే నిన్ను మామూలుగా నువ్వు మాటని బాగా పచ్చడిగా చేయించాను నిన్న అని అన్నాడు. వాస్తవం అండి, రక్తం కారిపోయింది, ఆ నోటంటే కారుతూనే ఉంది. ఎక్కడో కొంచెం ఊపిరి ఉంది కాబట్టి ఆ 2 మాటలు చెప్పేసరికి ఆ స్వరం విన్న తర్వాత ఆ మేఘాల్లో నుంచి దేవుడు ఏమన్నారంటే, నేను ఇప్పుడు నిన్ను అందరూ ఈ పోలీసులు కొట్టి తొక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు వెనమాల ఈ కలెక్టర్ గారు వచ్చి ఆమంది వాళ్ళని కేకలేసింది, వాళ్ళని పిలిపించింది. మళ్ళీ వెనక్కి పిలిపించి మళ్ళీ నన్ను లేపి ముఖం అంతా కడిగారు. కానీ ఏం అసలు నా దగ్గర సోయలేదు. వీళ్ళు మా రాష్ట్రం నుంచి మీ రాష్ట్రానికి సరుకు తీసుకొస్తుంది, మీరు లెక్కజం లేకుండా ఈ మనిషిని ఇట్లా
ఇది చేశారు అది చేశారని ఆమె ఏదేదో ఇంగ్లీష్లో మాట్లాడింది, హిందీలో మాట్లాడింది, అయిపోయింది. వెళ్ళిపోయారు సర్దుకుని. ఇక నేనేం చేశానంటే ఇంక అక్కడే పడిపోయి ఉన్నాను. మళ్ళీ ఇక లేపి సరిచేసి హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు లేరు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అట్టకు పడిపోయాను. మళ్ళీ అదే రక్తంలో పడిపోయాను. వెళ్ళే లారీలో వచ్చే లారీలో అందరూ చూస్తున్నారు. అయితే నా మనసు అంతా దేవుని మీదకి, ఆయన చెప్పిన మాటల మీదకి వెళ్ళిపోయి, ఇప్పుడు నన్ను మళ్ళా నువ్వు స్వస్థపరితే నేను ఇక నుంచైనా క్రమంగా నిన్ను తెలుసుకుంటాను, ఒక్క సాయం చేయమని నన్ను అడిగే. మళ్ళీ మీరు నమ్మండి, ఆ మేఘాల్లో నుంచి చాలామందికి ఇది ఎట్లా ఉండదంటే, అనుభవించి నాకు తెలుస్తుంది, పంపించిన దేవుని తెలుస్తుంది. కొంతమంది జోక్గా ఉంటుంది, అవన్నీ నాకు సంబంధం లేదు. దేవుడు రేపు ఎక్కడున్నాడు మీరే చెప్పుకోవాలి. ఆ మేఘాలోంచి చిన్న పిల్లోడి రూపంలో, పసి పిల్లోడి రూపంలో వచ్చారు. ఎలా వచ్చారంటే చాలా స్పీడ్గా వచ్చి నా లోపలికి వెళ్ళిపోయి తెలియని రీతిగా శక్తి అనేది పొందుకున్నాను. ఆ తర్వాత నేను చూస్తూ ఉండగానే ఆ కారిన రక్తం అంతా మళ్ళీ నాలోకి వచ్చేటట్టు చేశాడు దేవుడు. ఇది నమ్ముతారు? ఇది రియల్ స్టోరీ. ఇది నేను అనుభవించి చెబుతున్నాను. ఎక్కడైతే రక్తం చెందిందో ఆ రక్తం ఇంత బొట్టు కూడా అక్కడ లేకుండా మళ్ళా నాలోకి వచ్చింది. ఆ తొక్కిన చేతులు, ఈ నలిగిపోయిన ఒళ్ళు తెలియని రెండంతల శక్తి మళ్ళా పొందుకున్నాను నేను. అక్కడే మోకరించి, అదే ఎండలో అదే చోట మోకరించి, ఇక నుంచి నేను నీలో ఎలా ఉండాలో నువ్వు నాకు నేర్పించు ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసే క్రమంగా దేవుడు నన్ను బలపరుస్తూనే వచ్చారు. మా బామ్మర్ది 2 రోజుల వరకు నాకు అడ్రస్ లేడు. ఈ పార్టీలు వెళ్ళిపోయారు. మళ్ళా కాగితాలు తీసుకుని నేను మళ్ళా లారీ స్టార్ట్ చేసుకుని మళ్ళీ పాట్నా వెళ్ళాను. అన్లోడ్ అయినాక 2 రోజులకి వచ్చాడు మా బామ్మర్ది అక్కడికి. ఈ పార్టీలు వాళ్ళు అసలు రాలేదు. కొట్టోళ్ళకి దింపేసేసాను. మళ్ళీ ఎక్కడికి నేపాల్ వెళ్ళాలి. నేపాల్ వెళ్ళడానికి మా బామ్మర్ది నేను వెళ్ళి దింపొచ్చాం అనమాట. చూడండి, ఎందుకంటే దేవుని యొక్క పిల్లలమైన మనం, ఇది నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యం. ఇది చిన్న సాక్ష్యమే కనుకనే ఆ దేవాది దేవుడు ఎలాంటి శక్తివంతుడు అన్నది నేను ఆ రోజు అనుభవించాను. ఈరోజు కూడా నేను మర్చిపోను అనమాట. చూడండి, అక్కడ నాన్న వాళ్ళు ఎవరు లేరు. అరణ్యంలో జరిగింది ఈ సంఘటన అంతా. దేవుడు మరి ఎలాంటి వాడు అన్నది మీరు జ్ఞాపకం చేసుకుంటే, అసలు ఆ ఘాటును చూస్తేనే మీకు కుతి కాదా హార్ట్ అటాక్ ఉంటే అక్కడే చచ్చిపోతారు మీరు. అంత భయంకరమైన ఘాట్ రోడ్ అనమాట అది. అలాంటి ఘాట్ రోడ్లో కూడా సహాయం చేశాడు దేవుడు. కిందకి దిగినాక కూడా మరి చేసిన తప్పుకి వాళ్ళతోటి సరి చేశాడు. అందుకే ఇందాక అన్న చెప్తుండే నాకు చాలా ఆత్మలు చాలా లేనవి. ఏం గురించి చెప్పారు ఇందాక? వర్తమానం శత్రువు అలజడి నుంచి, శత్రువు భయం నుండి, శత్రువు యొక్క దాడుల నుంచి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. 7 చెప్పారు. కనుక ఇప్పుడు చదివిన దాంట్లో ఏముందంటే, శత్రువు అప్పుడు నన్ను వాడుకుంది, ఇప్పుడు వాడిని నేను వాడుకునేదాడి చేశాడు దేవుడు. మన కాళ్ళ కింద వాడిని ఏం చేశాడంట? అక్కడ అన్న లాస్ట్ లైన్లో అన్నాడు. ఏమన్నాడు? శత్రువుని ఏమన్నాడు? ఆ మాట చదవండి, నేను ముగిచ్చేస్తాను. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా. వాళ్ళేమో నన్ను లోబరుచుకుంది, ఇవాళేమో దేవుడు దాని మీద మరి ఎంత అధికారం ఇచ్చాడంటే అంత అధికారం ఇచ్చారు. కనుకనే దేవుడు మరి చేసిన అద్భుతాలు నా జీవితంలో అన్నీ నేను చెప్పాలంటే సాక్ష్యాలే కనపడుతుంది. మరి ఇది మీరు ఎంతమంది తీసుకుంటున్నారో నాకు తెలీదు. కానీ ఇది ఇన్ని వదిలేయటం కాదు, కానీ మీరు దేవుని నా మహిమార్థం ఇతరులకు కూడా చెప్పండి. దేవుడి మాటలు దీవించును గాక. ఈ సమయాన్ని అన్నకి అప్పగిస్తాను. సమయంలో రాజన్న వచ్చి ప్రార్థన చేస్తాను. సాక్ష్యం కొరకై రాజన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా,
మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి కూడా మీకు స్తోత్రములు వందములు చెల్లిస్తూ వస్తున్నాం ప్రభా. మీ యొక్క రాత్రి వేళ సమయంలో సియోను ప్రార్థనా మందిరంలో చేరిన ప్రభా, గాస్పల్ మీటింగ్ విషయంలో నా తండ్రినైనా ఇప్పుడు నీ దాసుడు సువర్ణరాజును నిలవబెట్టుకుని ప్రభా, తన జీవితంలో మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి కూడా తెలియపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకే స్తోత్రములు వందములు చెల్లిస్తూ వస్తున్నాం ప్రభా తండ్రి. మరి ఇక్కడ కూర్చున్న వారందరము కూడా నా తండ్రినైనా అనేక రీతులుగా మీరు చేసిన ఎన్నో గొప్ప కార్యాల ద్వారా నా తండ్రినైనా మేము మీ సన్నిధికి రాగలుగుతూ వచ్చినాం. అందుబట్టి కూడా మీకే స్తోత్రములు వందములు చెల్లిస్తూ వస్తున్నాం నా తండ్రి. మరి నీ దాసుని మరి ఆనాటి నుంచి ఏర్పాటు చేసుకుని మరి ఏ దినం వరకు కూడా నా ప్రభా పరిచర్యలో నమ్మకమైన వారిగా ఎంచి నా ప్రభా నా తండ్రినైనా ఆ రీతిగానే మీరు ఇచ్చిన సంఘం కొరకై కూడా మీకే స్తోత్రములు వందములు చెల్లిస్తూ వస్తున్నాం. ఆ సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. రానున్న దినాల్లో తన సాక్ష్యం ద్వారా అనేక మంది నీ వైపు త్రిప్పబాటుగాలని కూడా మీరే సహాయపడుతారమ్మని కూడా ప్రార్థిస్తూ నా తండ్రినైనా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనందరం లేచి నిలబడి బైబిల్ పైకెత్తి బైబిల్ పలవాడుకుందాం. ఈ సమయంలో ఇంకా ముందుకు జరగ కూర్చోండి. రండి సోదరులు రండి, బైబిల్ పైకెత్తి బైబిల్ పలవాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ो जब उसका रोज भरो, सामने कदर कोई ना हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. ఈ సమయంలో దేవుని వాక్యం వెనక మునుపు ఆండ్రూస్ అన్న వచ్చి, మంగళగిరి ఆండ్రూస్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నా తండ్రి మీ దాసుని కూడా నిలబెట్టుకొని సాక్ష్యంలో నా తండ్రి పాల్పంపులు సహాయపడుతూ వచ్చారు. అంత వందనాలు నా ప్రభు. నా తండ్రి సాక్ష్యం కూడా అనేకులకు నా తండ్రి మరి రక్షణ మార్గంలో నడిపించడానికి సహాయపడలాగిన సహాయం దయచేయండి. నా ప్రభు. నా తండ్రి మీ దాసుడు నిలబడుతుండగా పరిశుద్ధాత్మతో నింపి పరిపరిస్తూ రమ్మండి. నా ప్రభు. నాతో మాతో మాట్లాడిన మా హృదయంలో మీ కార్యం జరిగించండి. మీ నామునికి మహిమ కలిగేదని సహాయం తెచ్చండి. చేరువచ్చిన ప్రజలందరిని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు ప్రభా. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి, వారితో కూడా మాట్లాడమని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మరి సింగనగర్ దైవ సేవకులు, బెతస్తా దైవ సేవకులు డేవిడ్ అని వచ్చి దేవుని వాక్యం అందిస్తారు. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూసుకున్నాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం. నిర్గమాకాండము 22వ వచనాన్ని మనం కలిసి చదువుకున్నాం.
నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనాన్ని కలిసి మనం చదువుకున్నాం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధనై ఉండును. దేవుడి వాక్యం దీవించి ఈ రాత్రికాల సమయంలో స్వార్థ కూడి కొరకై ప్రభు మనందరితో మాట్లాడను గాక. ఈ దినాన అంతా శత్రువు గురించి మనం ధ్యానించుకుంటూ